ఎందుకంటే అదే కదా జరిగేది. ఏ గోళ ఉండదో చేతితే ఏ బాధ ఉండదు కదా. ఎంతమందికి అర్థమైందంటే అందరు చేతితే ఏ బాధ ఉండదు. దట్స్ వాట్ హ్యాపన్, రైట్, యూజువల్ స్టూడెంట్స్. సో అలాగే మీరు కూడా చాలామంది చేతులు ఎత్తలేదు, మంచిది, అర్థమైంది, చాలామందికి అర్థమైంది అని చేతులు ఎత్తలేదు. ఎందుకంటే నేను ఈ ప్రశ్న అడుగుతాను, మీకు తెలిసేమో కదా. అర్థమైతే దేవుడు ఎలా ఉంటాడు, ఏ ఫామ్లో ఉంటాడు చెప్పండి. దేవుడికి ఉన్న ఫామ్, రూపము. కొన్ని పదాలు ఇంగ్లీషు తెలుగు మనకి చాలా అది పాయింట్ కనెక్ట్ అవ్వదు. తెలుగులో రూపం అంటే అర్థమైంది, ఇంగ్లీష్లో ఫామ్ అంటే అర్థం కాదు. ఏ రూపంలో ఉంటాడు దేవుడు? గాడ్ డాక్టర్ని అర్థమైంది అంటే ఏ రూపంలో ఉంటాడు దేవుడు అని అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఏ రూపంలో చెప్పాలి? చెట్టు అని చెప్పాలా, ట్రీ అని చెప్పాలా, అలా ఇలా చెప్పాలా? అన్న అలా చెప్పలేదు కదా, మరి మాకు ఆ పాయింట్ రాలేదు, మనకు అక్కడ ఆగిపోతాం. దేవుడు ఏ ఫామ్లో ఉన్నాడు అని చెప్పాలి. సపోజ్ నేను ఈ చైర్ తయారు చేశాను ఏంటి, ఐ మేడ్ ద చైర్. సో నేను వేరు, చైర్ వేరు కదా. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని చైర్ చెప్పాలంటే ఏం చెప్పిద్ది? చైరు నా అలా ఉన్నాడు అనిద్దా? ఎందుకంటే చైర్ వేరు, నేను వేరు. తప్పుడు ఈ లాజిక్ పట్టుకోండి. చైర్ వేరు, నేను వేరు. తయారు చేసిన వాడు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద థింగ్ విచ్ ఈజ్ క్రియేటెడ్. దట్స్ వాట్ ఐ మీన్, రైట్? సో దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, నేను చైర్ని తయారు చేశాను, నేను చైర్లో ఉన్నాను. నేను దీన్ని తయారు చేశాను, నేను దీనిలాగా లేను. నేను బిల్డింగ్ తయారు చేశాను, నేను బిల్డింగ్ లాగా లేను. సో వాట్? గాడ్ క్రియేటెడ్ ద క్రియేచర్, యూనివర్స్, everything which is there in the creation. Therefore what? God is not like any creation, isn't it? అర్థమైందా? దేవుడు సృష్టిని తయారు చేశాడు కాబట్టి సృష్టించిన వాడు సృష్టించిన దేని రూపాన ఉండడు. అందుకనే దేవుడు ఇలాగ ఉన్నాడు అని చెప్పకూడదు, దేవుడు ఈ బాబులా ఉన్నాడని చెప్పకూడదు. ఎందుకని? తయారు చేసిన వాడు డిఫరెంట్ ఫ్రమ్ తయారు చేసిన దాని నుంచి. అర్థమైందా? అందుకే దేవుడికి ఈ రూపము ఇవ్వకూడదు. ఏ రూపమైనా సరే. ఎందుకని? బికాస్ ఇట్ ఈజ్ క్రియేటెడ్ బై ద వన్ హూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద క్రియేషన్. ఓకేనా? ఆ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఓకే, మనం మానవుడి దగ్గరకు వచ్చాము. మానవుడు ఎలా తయారు చేయబడ్డాడంటే, మానవుడు తయారు చేయబడినది, తమ్ముడు మాట్లాడమాకమ్మా కొంచెం ప్లీజ్. మానవుడు తయారు చేయబడినది ఈ విధంగా. ఎలాగా? విజిబుల్ బాడీ, ఇన్విజిబుల్ బాడీ. నా పాయింట్స్ రెండు పట్టుకోండి. విజిబుల్ బాడీ, ఇన్విజిబుల్ థింగ్స్, సోల్ అండ్ స్పిరిట్. అక్కడ రాసిన దాంట్లో చూడండి, బైబిల్ వర్స్ రాశాను. జెన్సస్ 2:7 ఒకసారి చూడండి. గాడ్ ఫార్మ్డ్ ఏ మ్యాన్స్ బాడీ తయారు చేయబడింది, ఓకే, ఫ్రమ్ ద డస్ట్, రైట్? గాడ్ బ్రీత్డ్ ఇంటూ ఇట్. అంటే దేంట్లోకి? బాడీలోనికి గాడ్ బ్రీత్డ్ కదా. సో బ్రీత్ అయిన చేయబడిన తర్వాత ఏమైంది? ఇట్ బికేమ్ లివింగ్ పర్సన్. అంటే ఇట్ బికేమ్ లివింగ్ పర్సన్. సో మనము పర్సన్కి హీ, షీ, ఇట్, వి, దే అని వాడతాము. థింగ్కి మాత్రమే ఇటువంటి హీ, షీ, థింగ్ మాత్రమే ఇట్ అని వాడతాము. సో ఇక్కడ ఇట్ అని వాడబడింది. దేనికి వాడబడింది అని అంటే, దేవుడు స్పిరిట్ ఓదక తలికి ఇట్స్ ఓన్లీ ఏ బాడీ, థింగ్ మాత్రమే. ఇట్ ఈజ్ నాట్ బికమ్ పర్సన్ అంటిల్ గాడ్ బ్రీత్డ్. దేవుడు స్పిరిట్ బాడీలోకి పంపించినంత వరకు కూడా అది ఓన్లీ బాడీ లాగానే ఉంది. దేవుడు స్పిరిట్ పంపించిన తర్వాతే
మానవుడు అయ్యాడు. సో మానవుడు అవటానికి మెయిన్ ఏందయ్యానంటే స్పిరిట్. మానవుడు సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఈజ్, నేను ఎందుకు దీని మీద ఎంతసేపు కేటాయిస్తున్నానంటే, సెంటర్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ద బాడీ. బాడీలోకి ఇంకా కదలికలు రాలా, దేవుడు ఊదే అంతవరకు కదా, స్పిరిట్ బాడీ. సో మానవుడిలోనికి స్పిరిట్ అనేది ఇంపార్టెంట్. ఆ స్పిరిచువల్ బీయింగ్ ఉన్నది కాబట్టే కుక్కలు, నక్కలు, మిగతా జంతువులు ఎలాగైతే బతుకుతున్నాయి, తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి, దేవుని గురించి ఆలోచించట్లేదు. కానీ మానవుడిలో ఆ స్పిరిట్ ఉన్నది కాబట్టి దేవుడు గురించి మానవుడు ఆలోచిస్తున్నాము. అందుకే నీవు నేను ఇక్కడ ఉన్నాం. ఓకే. సో ద మెయిన్ పర్పస్ ఫర్ క్రియేటింగ్ మ్యాన్ బై గాడ్ ఏందంటే ఇది. ఏంటది? టు నో హిమ్, టు వర్షిప్ హిమ్. అందుకనే మానవుడు ఎప్పుడు కూడా ఈ క్రేవ్స్ ఫర్ గాడ్. ఎవరైనా సరే దేవుడు లేడు అని బల్లగుద్ది చెప్పేవాడు కూడా ఏదో ఒక రోజున నా ఫ్రెండ్ ఉన్నాడు మా డిపార్ట్మెంట్లో, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. తను ఎప్పుడు కూడా వాదిస్తూ ఉంటాడు. కానీ ఒక రోజున నా దగ్గరికి వచ్చాడు. హీ ఎక్స్ప్రెస్డ్ హీజ్ నీడ్ ఫర్ గాడ్. ఏంటి? తన లోపల అదంతా ఉందండి, పైకి మాత్రం అలా కనపడుతున్నానని చెప్పాడు. సో దేవుడు మన తయారు చేసింది ఎందుకనంటే టు వర్షిప్ హిమ్, అది తయారు చేశాడు. కానీ ఏం జరిగింది ఏంటంటే మానవుడు దేవుడి మీద తిరుగుబాటు చేయడం జరిగింది. మనందరూ తెలిసి ఏం చేయాలంటే ఏదైతే తినొద్దు అన్నాడో ఆ పండు తినటం వల్ల ఏం జరిగింది అంటే పాపము మానవుల్లోకి ఎంటర్ అయింది. మానవుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరిగింది అంటే ఇలా జరిగింది. అంతకుముందు దాకా మానవుడు పాపం చేయగతలికి ఏం జరిగింది అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్లో ఉన్నాడు. ఎందుకని? గాడ్ బ్రీత్ హిజ్ స్పిరిట్ కదా, ఆయన స్పిరిట్ ఊదాడు కాబట్టి. సో ఆయన ఇమేజ్ అలాగే ఉన్నాడు. ఒబీడియంట్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, నో డెత్, ఫెలోషిప్ విత్ గాడ్ ఉంది, నో వైలెన్స్, ఇంటెలిజెన్స్ ఉంది, కనెక్టెడ్, చార్జ్డ్, దేవుడితో కనెక్ట్ అయ్యాడు, అలాగ ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో, మానవుల్లోకి పాపం ఎంటర్ అయిందో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు దీంట్లోకి పవర్ ఎంటర్ అవుతుంది. పవర్ బీయింగ్ పాస్డ్ కాబట్టి దీంట్లో ఉన్నది కూడా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంది, డిస్ప్లే అవుతూ ఉన్నది. ఓకేనా? కీ ఏంటిది? ఇది డిస్ప్లే అవటానికి కీ ఏంటిది? పవర్ బీయింగ్ పాస్డ్ అండి. పవర్ బీయింగ్ పాస్డ్ లేకపోతే ఏం జరుగుతుందంటే ఇలాగన్నీ వస్తాయి. ఇటువంటి అన్నీ కూడా మానవుల్లోకి జరిగింది. దీన్నే ఏమంటారు అని అంటే సిన్. ఏంటి? రా ఐడి యూజువల్గా దీన్ని సిన్ అంటారు. సిన్ అనగానే మనం ఏం చెబుతాం? సిన్ అంటే ఇటువంటి పదాలు చెబుతాం. ఏంటి సిన్ అంటే? తప్పు చేయటం, పాపం చేయటం, అది చేయటం, ఇది చేయటం అంటాం. బేసికల్గా సిన్ అని అంటే బైబిల్లో చెప్పిన ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా ఉండటం పాపము. సో సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్. చేయవద్దు అన్నది చేయటము, చేయాలి అన్నది చేయకపోవటం, రెండు కూడా పాపమే కదా. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్. స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హీ హ్యాస్ టు స్టడీ ఫస్ట్. యూ నీడ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ టు స్టడీస్. సో అలా కాకుండా వాడు వచ్చింది కాలేజీలో అమ్మాయిలు ప్రేమించడానికి వచ్చాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? వాడు రెదర్ దాన్ గెట్టింగ్ మార్క్స్ హీ గాట్ ఎ ఫీమేల్. కాబట్టి సిన్స్ ఆఫ్ కమిషన్, మిస్సింగ్ ద మార్క్. మనం ఏది చేయాలో అది చేయకుండా ఉండటం అనేది పాపము. సిన్స్ ఆఫ్ కమిషన్, చేయవలసినవి చేయకుండా ఉండటం అనేది పాపముగా చెప్పబడుతుంది. ఇంకా చెప్పాలంటే మిస్సింగ్ ద టార్గెట్, లక్ష్యాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోవటం, హద్దులు దాటటము, రెబెలియస్, ఆజ్ఞ అతిక్రమించటము, న్యాయాన్ని ఉల్లంఘించటం. సిన్ యొక్క ఆరిజిన్కి ఏంటంటే సాతాను రావటం జరిగింది. సాతానుగాడు
ఈ లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చాడు అని మనం చూస్తాం. సో ఈ విధంగా ఫాల్ ఆఫ్ మ్యాన్ జరిగింది. ఫాల్ ఆఫ్ మ్యాన్ ఏంది అంటే తినొద్దన్న పండుని తినటం వల్ల 2:17 చదవండి ఎవరన్నా తెలుగులో. జెన్సెస్ ఒక్క నిమిషం. ఏముంది దాంట్లో? మంచి తెలివినిచ్చే ఆ ఫ్రూట్ని తినొద్దు అన్నాడు. తినమన నీవు నిశ్చయముగా సత్యదవు అని చెప్పి ఏం జరిగింది? బాడీ అలాగే ఉంది. మరి ఏం చచ్చిపోయినట్టు? సత్యదవు అని చెప్పాడు దేవుడు కదా. సత్యదవు అని చెప్పిన తర్వాత ఆదామవ్వ బతికే ఉన్నారు. ఇక్కడ గుర్తించాల్సి మీరు, ఆదామవ్వ బ్రతికే ఉన్నాడు. మరి ఏం జరిగింది అంటే ఇక్కడ మీరు గమనించాలి. మ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే గాడ్స్ స్పిరిట్. దేవుడు స్పిరిట్ని ఊదేంత వరకు ఇట్స్ ఓన్లీ ఏ బాడీ డికే అవల, బాడీ చనిపోలేదు కదా. సత్యదవు అంటే ఏం జరిగింది అంటే స్పిరిట్ చనిపోయాడు. ఏంటి? స్పిరిట్, ఆత్మీయత, స్పిరిట్ అనేది మానవుడిలోనికి లేకుండా పోయింది. సత్యదవు అంటే దేవుడు ఏదైతే పర్సన్ అని పిలిచాడో, దేని పర్సన్ అని పిలిచాడు దేవుడు? ఇట్ ఈజ్ నాట్ ద బాడీ దట్ ఈస్ కాల్డ్ బై పర్సన్ నేమ్, రైట్? ద పర్సన్ నేమ్ వాట్? ద స్పిరిట్ విచ్ ఇస్ బ్రీత్డ్ ఇన్ టు ద బాడీ ఈజ్ పర్సన్ కదా. చూడండి ఏమైంది? ఆఫ్టర్ బ్రీతింగ్ మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ పర్సన్. సో సచ్చింది ఏంది అంటే స్పిరిట్, స్పిరిట్ చనిపోవటం జరిగింది. చాలామంది అడుగుతారు ఈ బాధ అంతా ఎందుకు, అసలుకి ఎందుకు పెట్టాలి, ఎందుకు చావాలి, చట్నీ ఎందుకు పెట్టాలి, దేవుడికి తెలుసు కదా. ఇఫ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి సమస్తం తెలుసు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందే తెలుసు కాబట్టి మరి ఆ ట్రీ ఎందుకు పెట్టాలి, చెట్టు ఎందుకు పెట్టాలి అని అంటే, గాడ్ ఈజ్ సావరిన్. దేవుడు సార్వభౌమాధికారి. ఆయనకి మనం నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఇంకొకటి ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుడిని, ఇప్పుడు నా కుమారుడు ఉన్నారు, వాడిని పంజరంలో పెట్టి పెంచడం బాగుండిద్దా, ఫ్రీగా వదిలేయటం బాగుండిద్దా? వాడు ఆ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు అని చెప్పేసి అని కేజీలో పెట్టి ఉంచితే నేను రియల్ ఫాదర్ని అవుతానా? దాన్ని బయట ఉంచితే రియల్ ఫాదర్ని అవుతానా? మన మెషిన్ లాగా తయారు చేయాలి, రోబోట్ లాగా తయారు చేయాలి. దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. ఏంటి? ఫ్రీ విల్, డెసిషన్ మేకింగ్ మనలో ఇచ్చాడు. సో ఆ ఇంటెలెక్చువాలిటీ మనలో ఇచ్చాడు. దాన్ని ఏం చేశాడంటే మానవుడు మిస్యూజ్ చేయటం జరిగింది. దాన్నే పాపముగా దేవుడు ఎంచాడు. ఈ పాపంతో ఏం జరిగిందంటే డెత్ అనేది వచ్చింది. ఓకే, దేవుడు పాపాన్ని సృష్టించలేదు. సాతాను శోధించేవాడు దేవుడు కాదు. స్వేచ్ఛలో పాపానికి అవకాశం ఉంది, ఫ్రీడంలో. కాబట్టి ఆ ఫ్రీడంలో పడిపోయాడు. కానీ స్వేచ్ఛ లేని చోట మంచితనము, ప్రేమ ఉండవు. స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మా డాడీ మా పిల్లలు ఏమంటారు, నన్ను ఇక పొద్దుగుగ్గులు నన్ను ఇంట్లో ఉంచి తాళం ఎత్తవా అంటారు. నా మంచితనం, నా ప్రేమ వాళ్ళకి తెలియదు. వెన్ ఐ గివ్ ఫ్రీడమ్ దే విల్ అండర్స్టాండ్. ఆ విధంగా దేవుడు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇటువంటి పాపం ఎంటర్ అయింది. పాపం ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇటువంటి మానవుల్లో ఇన్ని భాగాలలో జరిగింది. ఇట్లాగా మానవుడు 3 విధాలుగా పాపయ్యాడు. ఇన్హెరిటెడ్ పాపము అంటే ఆదాము అవ్వ పాపం చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్హెరిట్ చేయబడింది, సంక్రమించుకుంటూ వచ్చింది. సపోజ్ మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆస్తి నాకు, బికాజ్ ఐఎమ్ లీగల్ హెయిర్, నేను వారసుని కాబట్టి నాకు సంక్రమిస్తుంది. అలాగా పాపము ఆదాం యొక్క జీన్లో ఉంది కాబట్టి నాలో కూడా వచ్చింది. తర్వాత ఇంప్యూటెడ్ అంటే ఆపాదించబట్టం. అప్పులని అనుకోండి, మా డాడీ అప్పు చేస్తే
ఆస్తితో పాటు అప్పుడు కూడా వస్తారు, వచ్చేసి నువ్వు కంపల్సరీ కట్టాల్సింది అంటాడు. లేదు లేదు నేను ఒక ఆస్తి తీసుకుంటా అంటే కుదరదు. సో ఆస్తి అప్పు రెండు కూడా వస్తాయి. ఆ విధంగా పాపం ఇంపూట్ చేయబడింది, తర్వాత పాపము ఇన్హెరిట్ చేయబడింది, తర్వాత పాపము పర్సనల్ సిన్, నేను పాపము చేయటం వల్ల చేసేది. సో మానవుడు పాపిగా ఎలా అయ్యాడంటే బికాస్ యు ఆర్ బోర్న్ యాజ్ ఏ హ్యూమన్. నువ్వు మానవుడుగా పుట్టావు కాబట్టి బై బర్త్ యు ఆర్ సిన్నర్, రైట్? ఎందుకంటే ఇన్హెరిటెడ్ అంటే ఏంటి? తల్లి దాంట్లో నుంచి కూతురు దాంట్లో అట్లగా ఫ్యామిలీ లైన్లోకి సిన్ అనేది వచ్చేసింది. ఇంప్యూటెడ్ అంటే మన ఇండియా గెలిస్తే మనందరూ సంబరపడ్డాం, మన దాంట్లోకి వెళ్ళలేదు, మన తరపున వాళ్ళు ఫాట్ చేశారు. సో అట్లాగా ఇంప్యూట్ చేయడు. పర్సనల్ సిన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే వద్దు అన్నవి చేస్తున్నామో, చేయాలి అన్నవి చేయకుండా ఉంటున్నామో, వాటన్నిటి ద్వారా మనలోనికి పాపం అనేది వచ్చింది. పాప స్వభావము ఎలా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము, ఎగెయిన్స్ట్ గాడ్, ఎగెయిన్స్ట్ అవర్ నైబర్, ఎగెయిన్స్ట్ అవర్ సెల్స్. మనము వ్యతిరేకంగా పాపం చేసుకుంటున్నాము, తర్వాత మన ఇతరులకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము, మన థాట్లో మన క్రియల్లో పాపం చేస్తున్నాం, పాపము విల్ఫుల్గా చేస్తున్నాము, తర్వాత మన యాటిట్యూడ్లో కూడా మన పాపం చేస్తున్నాం, వైఖరి. సో ఈ విధంగా పాపం ఏం జరిగిందంటే ఎక్స్టెండ్ చేయబడింది, విస్తరించుకుంటూ పోయింది. ఇట్ బికేమ్ యూనివర్సల్, మానవులందరూ కూడా పాపముగా అవ్వటం జరిగింది. ఇక్కడ మీకు ఒకటి ఆలోచించాలి, ఇదంతా ఎందుకు చెబుతున్నాము? దేవుడు ఉన్నాడు, మానవుడు అలా తయారు చేయబడ్డాడు, మనం పాపులము, ఇదంతా చెప్పేది ఏంటంటే ఏదో ఊరికే బైబిల్ ఉంది కాబట్టి వాళ్ళు పిలిచారు కాబట్టి నీకు చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఇది నిజము, సత్యము. 2+2 = 4 అనేది ట్రూత్ అనేది ఎలాగ సత్యమైందో ఇది కూడా మనకు సత్యము అనేది మీకు, ఈ సత్యము మీకు ఇంకా భవిష్యత్తులో బాగా అర్థమైద్ది. నెక్స్ట్ కమింగ్ టైంలో మీరు ఒకసారి జాగ్రత్తగా వినమని ఆలోచిస్తున్నాను. సో రిజల్ట్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క పర్యవసానాలు ఏం జరిగాయంటే వేరే వాళ్ళకి మనకి సంబంధాలు తెగిపోవటం కంటే ముందు దేవునికి మనకు సంబంధం తెగిపోయింది. అదే కదా జరిగింది. గాడ్ బ్రీత్డ్ కదా, ఆయన స్పిరిట్ని మనలో పంపించాడు. ఎప్పుడైతే మనం ఆ స్పిరిట్ చనిపోయాడో దేవునికి మనకి కనెక్షన్ తెగిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో వైర్ కట్ చేసాం, ఏమైనట్టు దీంట్లో పవర్ రావట్లేదు అంటే ఏమనుకుంటాం మనం? కనెక్షన్ తెగిపోయింది అంటాం కదా. కనెక్షన్ తెగిపోయిందని ఎలా చెబుతున్నాం మనం? బికాజ్ ఇట్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్, ఈ అపిరియన్స్ కనపడట్లేదు కాబట్టి చెబుతున్నాం. అంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయని అవసరంలా, దేవుడి యొక్క స్పిరిట్ నాలో కట్ అయిపోయిందా లేదా మనం చెక్ చేయని అవసరంలా, ఎఫెక్ట్ అనేది కనపడట్లేదు కాబట్టి. ఇక్కడున్న అపిరియన్సు దేవుని యొక్క ఇమేజ్ మనలో కనపడట్లేదు కాబట్టి దేవునికి మనకు సంబంధం తెగిపోయింది అని చెప్పచ్చు. అర్థమైందా? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ కదా. దేవునికి మనకు సంబంధం తెగిపోయిందని ఎలా అర్థమైంది? మళ్ళీ వెళ్ళిపోయి స్పిరిట్ నాలో ఉన్నాడా లేడా కట్ అయిపోయింది చూసుకొని అవసరం లేదు. ఆయన లక్షణాలు మళ్ళీ కనబడట్లేదు కాబట్టి డిస్కనెక్టెడ్ అని మనం చెప్పవచ్చు. అందుకని ఏం జరిగింది అంటే మానవుడు తోటి మానవుడికి, తర్వాత అంతరాత్మకి, ఇటువంటి వాటన్నిటికి కూడాను మానవుడు నష్టం చేసుకుంటూ పోతున్నాడు. కాన్సిక్వెన్సెస్, చిన్న యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, సోషల్గా 4 విధాలుగా సిన్ యొక్క కాన్సిక్వెన్సెస్ మనలో కనపడుతుంటాయి. అవి చూద్దాం మనం. కాన్సిక్వెన్సెస్: సపరేషన్ ఫ్రమ్ గాడ్, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది దేవుడికి మానవుడికి, తర్వాత నీకు నాకు ఇతరుల మానవులకి బ్రేక్ అయిపోయింది. కొంచెం మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది, చూద్దాం. వర్టికల్ రిలేషన్షిప్, ఎప్పుడైతే వర్టికల్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందో హారిజంటల్ రిలేషన్షిప్, హారిజంటల్గా అంటే
వర్టికల్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయినప్పుడు హారిజంటల్ రిలేషన్షిప్ వేరే వాళ్ళతో మానవుడికి తర్వాత సంబంధం దిగిపోవటం వల్ల వాడిని మనం క్రూరంగా చూస్తాం. ఎంత క్రూరంగా చూస్తామంటే అందుకే ఏమంటారు, మరి పశువులాగా బిహేవ్ చేస్తున్నాం ఎందుకు అంటారు. ఎందుకని? బాడీలో దేవుడు పెట్టినప్పుడు మన 3 భాగాలు ఉన్నాయి కదా, బాడీ, సోల్, స్పిరిట్. ఎప్పుడైతే స్పిరిట్ పోయిందో 2 ఉన్నాయి. ఏంటవి? బాడీ, సోల్ మాత్రమే. యానిమల్స్ కూడా 2 ఉంటాయి. ఏంటవి? బాడీ, సోల్ మాత్రమే. అందుకని స్పిరిట్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మొరాలిటీ వచ్చింది. నా భార్యకి పక్కంటోడి భార్యకి మ్యాటర్ నాకు మనసు అర్థమైద్ది. ఎప్పుడైతే స్పిరిట్ లేదో, ఆ గాడ్స్ మొరాలిటీ లేదో ఏం జరిగిందంటే డిఫరెన్షియేషన్ అర్థం కాక ఆ పాపం చేస్తూనే ఉంటారు. అందుకని డాగ్స్ కానీ హెన్స్ కానీ అవన్నీ కూడా వాటికి లీగల్ ఇల్లీగల్ ఉండదు. వాటికి బాడీ ఉంది, బాడీ డిజైర్స్ మస్ట్ బి మెట్ అనుకుంటా, అంతే. అది లీగలా ఇల్లీగలా పాయింట్ అక్కడ ఎరేజ్ అవ్వదు. ఎందుకని? గాడ్ స్పిరిట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దెమ్. మనకు మాత్రమే ఆ లీగాలిటీ అనేది ఉన్నది. అందుకే వాటికి ఏ జైలు ఏరు వాటి తప్పు చేసినప్పుడు మన మాత్రమే జైలు వేస్తారు. సో వర్టికల్గా స్పిరిట్ అనేది పోయింది. అందుకనే అది అందరు యాక్సెప్ట్ చేస్తారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అరే జంతువులాగా బిహేవ్ చేస్తున్నవరా అని అంటారు. కానీ జరిగేది ఏంది? బ్యాక్గ్రౌండ్లో స్పిరిట్ హ్యాస్ గాన్. దేవునితో ఆ కనెక్షన్, దేవుని యొక్క ఆత్మ వాళ్ళలోనికి అది పోవటం అనేది జరిగింది. అదే స్పిరిచువల్ డెత్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మెంటల్గా లోన్లీనెస్, డిప్రెషన్, ఫిజికల్గా డిసీజెస్ వచ్చాయి. తర్వాత రెడ్యూసింగ్ లైఫ్ స్పాన్, డెత్ వచ్చింది. ఫిజికల్ డెత్ ఆల్సో హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. డిప్రావిటీ, దౌర్భాగ్యత వచ్చింది. షేమ్ వచ్చింది, డిసాటిస్ఫాక్షన్ వచ్చింది, పెయిన్ వచ్చింది, అన్హ్యాపీనెస్ వచ్చింది. ఇవన్నీ కూడా మెంటల్గా జరిగింది. అందుకని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానవుడు లాస్ట్కి ఏం చేస్తాడంటే చనిపోతాడు. ఎప్పుడన్నా ఏ జంతువు అయినా సరే హ్యాంగ్ చేసుకుంటూ గమనించారా? సూసైడ్ చేసుకుంటూ గమనించారా? నేను చెప్పే పాయింట్లు మీకు కొంచెం ఆలోచన పుట్టిస్తాయి అనుకుంటున్నాను. ఏ జంతువు అయినా ఆత్మహత్య చేసుకోవటం హ్యావ్ యూ ఎవర్ సీన్ ఆర్ యూ ఎవర్ కమ్ అక్రాస్ ఇన్ న్యూస్ ఆల్సో లైక్ దాట్? చెల్లి మీరు విన్నావా? ఏ జంతువు అని అలా చేయటం చూసారా? యాజ్ లాంగ్ యాజ్ గాడ్ గేవ్ ద ఏజ్, సర్వైవల్ ఆఫ్ లైఫ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్, దే విల్ సర్వైవ్ అండ్ దెన్ లీవ్ దిస్ ఎర్త్. కానీ మానవుడు దేవుడు ఉన్నాడు అంటానికి ఇది కూడా గుర్తుంచుకోండి. ఏంటది? ఏ యానిమల్ కూడా సూసైడ్ చేసుకోదు. దానికి ఎన్ని కష్టాలున్నా కూడా చేసుకుంటుందా? కానీ మానవుడు ఈ పాపం వల్ల ఏం జరిగిందనంటే మానవుడు సూసైడ్ చేసుకుంటున్నాడు. ఒక్కసారి నేను ఆ స్టాటిస్టిక్స్ నేను చెబుతాను చూడండి. మానవుడు ఎంత సూసైడ్ చేసుకుంటున్నాడంటే 1.9 ఫర్ ఎవ్రీ 1.9 సెకండ్ ఏ స్టూడెంట్ ఈజ్ కమిటింగ్ సూసైడ్. చూసావు అసలు అది ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. save.org అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇట్ ఈస్ బీయింగ్ రన్ బై గవర్నమెంట్. save.org. సేవ్ అంటే సూసైడ్ అవేర్నెస్ వాయిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సూసైడ్ అవేర్నెస్ వాయిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఆర్గనైజేషన్ గవర్నమెంట్ రన్ చేయబడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం గ్లోబల్ ఏం జరుగుతుందంటే పర్ ఎవ్రీ ఇయర్ 8 లక్షల మంది చనిపోతున్నారు.
1.9 సెకండ్ చనిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళలో 15 to 24 ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. 15 to 24 అంటే స్టూడెంట్ ఏజ్ కదా. 1.9 సెకండ్కి ఒకళ్ళు చనిపోతున్నారు. ఎందుకని? బికాస్ ఆఫ్ సిన్. పాపం యొక్క పర్యవసానం, పాపం యొక్క రిజల్ట్ వల్ల మానవుడు తనంతట తను ఈ లోకాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి అని వెళ్ళిపోతున్నారు. ఇది ఒక్క పాయింట్ చాలు దేవుడు నీవు చేరుకోవటానికి నాకు అవసరత ఉందని గుర్తించడానికి. అవునా కాదు? ఒకసారి గమనించండి. మన ఫెయిల్యూర్ అయినప్పుడల్లా, మన కష్టంలో ఉన్నప్పుడల్లా, మన బాధలో ఉన్నప్పుడల్లా మనం ఏమనుకుంటామంటే బెటర్ టు లీవ్ దిస్ ఎర్త్. అలాగే ఏ డాగు అనుకోదు, దాని కష్టం వచ్చిన అనుకోదు, నష్టం వచ్చిన అనుకోదు, ఫుడ్ దొరికిన అనుకోదు, సూసైడ్ చేసుకోదు, అనుకోదు. నీకు నువ్వు ఎలా చెప్పగలవంటే ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ దట్ యానిమల్ హ్యాంగింగ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఈ సాతాను మన రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనల్ని అన్నీ తీసుకురావడం వల్ల ఇటువంటి పరిస్థితులకి రావడం జరిగింది. కారణం ఏంటంటే లోన్లీనెస్, డిప్రెషన్ ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే మన పర్సనల్ సిన్స్. మనము మన పర్సనల్గా, నేను ఇవన్నీ చెప్పట్లేకపోతున్నాను, వాచింగ్ ఫోనోగ్రఫీ, డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్, ఈ సాధారణంగా ఏం చేస్తుంటే మనం డిసీవ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి అబద్ధాలు, మోసకరమైన హృదయం, అపరాధ భావన, పరిస్థితులు, రోగాలు, శిక్ష, భయం, మరణం, ఇవన్నీ మనని ఇటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తాయి. ఎటువంటి పరిస్థితుల కంటే గిల్ట్, అపరాధ భావన, నరకం, ఇట్లాగా పాపంలోనికి మనం తీసుకొస్తాయి. సో రిజల్ట్స్ ఆఫ్ సిన్ ఏంటంటే దేవుడుతో మనకున్న సంబంధం కట్ అయిపోవటం వల్ల మనందరం కూడా నిత్య నరకానికి పాత్రులం. దేవుడు ఏదో తయారు చేసి, ఒక మెషిన్ తయారు చేసి అలాగే పెట్టేయకుండా దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి మిగతా అన్నీ కూడా లెట్ దేర్ బి అని చెప్పేసి అని నోటితో ఊదాడు, నోటితో చెప్పాడు. కానీ గాడ్ ఫార్మ్డ్ యూ, నిన్ను చేత్తో తయారు చేశాడు ఆయన. అందుకని నీవు సూసైడ్ చేసుకోవటం ఇష్టం లేదు ఆయనకి. నీవు ఈ పాపంలో నుండే ఇట్లాగా కొనసాగటానికి ఇష్టం లేదు. నువ్వు ఫోనోగ్రఫీ చూడటం ఆయనకి ఇష్టం లేదు. కానీ నువ్వు దాన్ని ఆపలేవు. ఎందుకనంటే సిన్ ఈజ్ ఇన్హెరిటెడ్. నీలో పాప స్వభావం ఆదాము ద్వారా వచ్చింది. ఇట్ ఈజ్ ఇంప్యూటెడ్, నీ మీద పెట్టబడింది. ఇప్పుడు నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పేసి అని గొచ్చట్లేదు. నా పాయింట్ మీరు గమనించండి. వీఆర్ కమిటింగ్ సిన్ బికాజ్ వీఆర్ సిన్నర్స్, రైట్? అవర్ CPU కరప్టెడ్, అవర్ మైండ్ కరప్టెడ్ బై ద సిన్. అందుకని మనం పాపం చేస్తున్నాం. మన యొక్క సాఫ్ట్వేర్ మార్చబడింది. ఈ భాష మీకు అర్థమైద్దేమో కదా. మన OS మార్చబడింది. మన OS గాడ్స్ స్పిరిట్, GS కాకుండా ఏం వచ్చిందంటే SS వచ్చింది. సాతాను యొక్క స్వభావం సిన్ వచ్చేసింది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. లాస్ట్కి ఇటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఇట్లా ఉంటున్నాం. కాబట్టి ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితిలో ఉంటే నా కుమారులు నష్టపోతున్నారు అనుకో, నేను చూస్తూ ఊరుకుంటాను. బీయింగ్ ఏ ఫాదర్, చూస్తూ ఊరుకుంటే ఐఎమ్ నాట్ ఏ ఫాదర్. I no longer called as a father. I am not worthy to be called as a father of that name. ఆ పేరు కూడా నాకు అసలు ఇష్టం ఉండకూడదు, పిలవబట్ట అర్హుని కాదు. అందుకని ఏం చేశాడంటే దేవుడు ఈ లోకానికి రావటం జరిగిందనమాట. మాథ్యూ 1:21 చూడండి. మాథ్యూ 1:21. యా చూడండి ఒక్క నిమిషం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే
రక్షించును. ఒకవేళ దేవాది దేవుడు ఈ లోకానికి రావటానికి మెయిన్ పని ఏముండిద్ది? మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు మన ఇక్కడికి వచ్చారనుకోండి, మన చర్చికి, మెయిన్ పని ఏముండిద్ది? ఆ చర్చిలు మాట్లాడడానికి వస్తాడా? ఈ చర్చి క్లీన్ చేయడానికి వస్తాడా? ఆ స్టూల్ తీయడానికి వస్తాడా? దేనికి వస్తాడు? ఆయన దేనికి వచ్చినా సరే ఆ వర్క్ చాలా ఇంపార్టెంట్ అయితేనే వస్తాడు కదా. సో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన పని అక్కడ మెన్షన్ చేయబడింది. సో ఆ పని ఎంత పెద్ద పని అయితేనో, సో ఏంటా పెద్ద పని? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. పాపము నుంచి మానవుని విడిపించడం అనేది మానవుల యొక్క తరము కాదు. అది ఎవరి తరం అయితే అంటే దేవుడు వల్ల మాత్రమే అయింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. సో నాట్ ఫర్ బిల్డింగ్ చర్చ్, నాట్ ఫర్ బ్యాప్టిజం, నాట్ ఫర్ సింగింగ్, నాట్ ఫర్ choir, నాట్ ఫర్ డ్యాన్స్, నాట్ ఫర్ రీడింగ్ బైబిల్. మీకు అర్థమవుతుందా? సో నువ్వు చర్చికి వస్తున్నావు, నువ్వు గాడ్ దగ్గరకు వస్తున్నావు అని అంటే వాట్ పర్పస్ షుడ్ బి డన్ ఇన్ అవర్ లైఫ్? ద పర్పస్ ఫర్ విచ్ గాడ్ కేమ్ కదా. యేసుక్రీస్తు వారు ఏ పర్పస్తో వచ్చాడో అది నీలోకి జరగాలి. ఏంటంటే అది తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడం. ఇదే మన పరిభాషలో రక్షణ కార్యము అంటాం. ఎలా జరిగిద్ది? ఎలా జరిగిద్దో మనం చూడబోతున్నాం. చూడండి, సాల్వేషన్ అంటే ఏంటి? ఏముంది సాల్వేషన్ అంటే? సాల్వేషన్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ టు ద లైఫ్ ఆఫ్ ఇండివిడ్యువల్. సాల్వేషన్ అంటే ఇది జరగాలి, ఓకేనా. ఈ లోకంలో మిగతా సాల్వేషన్ అంటే ఏం చెబుతారు? దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే, పరలోకం అంటే, మోక్షం అంటే ఏం చెబుతారు అంటే హిందువులు ఇలా చెబుతారు. ఏం చెబుతారు? నీళ్ళలో మునిగితే మన పాపాలు పోతాయని, లేకపోతే నారాయణ అంటే మన పాపాలు పోతాయని, లేకపోతే దర్శిస్తే పాపాలు పోతాయని, ఎంత పాపం చేస్తే అన్ని మంచి పనులు చేస్తే పాపాలు పోతాయని, ముస్లిమ్స్ అయితే జిహాదులో మరణిస్తే మోక్షం వెళ్తామని, 5 సార్లు ప్రార్థన చేస్తే మోక్షం వెళ్తామని, బుద్ధిజం చెబుతుంది కోరికలు తీసేసుకుంటే పాపం పోతుందని. రైట్. రక్షణ అంటే ఏంటంటే, రక్షణ అంటే ఇది జరగాలి. ఏది జరగకూడదు? రక్షణ అంటే చర్చికి వెళ్ళటం వల్ల జరిగేది రక్షణ కాదు. చర్చికి వెళ్ళటం అనేది రక్షణ కాదు. బాప్టిజం అనేది రక్షణ కాదు. తర్వాత ప్రాట్ల బాట రక్షణ కాదు. మరి ఏంటి రక్షణ? ఏంటి రక్షణ అనేది మనం క్లారిటీగా నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి ఇది చూడండి. ఎందుకు యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దీనికోసం రావాల్సి వచ్చింది. దేవుడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడంటే, దేవుడు గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ కదా. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు ప్రేమమయుడు. పాపం చేసిన వాడిని తప్పు నువ్వు ఓకే రైట్ అని చెప్పేసి అని అండవు. ఎందుకని? ఆయన న్యాయవంతుడు కాబట్టి. పాపం చేసిన వాడిని శిక్షించాల్సిందే. దేవుడి యొక్క శక్తి అంత ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీ శిక్ష మానవుడి మీద వేస్తే మానవుడు ఉండడు కాబట్టి, సో ఆ శిక్షని భరించాలి. ఒక పక్క లవ్ చూపించాలి, ప్రేమని చూపించాలి, న్యాయాన్ని చూపించాలి. అందుకని నా కుమారుడిని నేను శిక్షించాలి అని అంటే నా శక్తి అంతా ఉపయోగిస్తే నా కుమారుడు చనిపోతాడు, వాడు ఎగ్జిస్టెన్స్ ఉండవు. కానీ నా ప్రేమ ఏం చెబుతుంది? వాడిని ప్రేమించాలని చెబుతుంది. కానీ నా న్యాయం ఏం చెబుతుంది? వాడిని శిక్షించాలని చెబుతుంది. సో పాపానికి రావాల్సిన శిక్ష మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. గాడ్స్ ర్యాత్, దేవుని యొక్క ఉగ్రత వాడి మీద కుమ్మరించబడుతుందని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు రెండు ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? దేవుడే దిగిరావాలి. ఎందుకని? ఆ ఇన్ఫైనైట్ శిక్షని భరించగలిగే కెపాసిటీ ఉన్నవాడు మీద దెబ్బ కొడితే ఏం కాదు. ఇన్ఫైనైట్ కాని వాడి మీద దెబ్బ కొడితే, ఇన్ఫైనైట్ దెబ్బ కొడితే ఏమైంది? వాడు ఉండడు. అందుకని దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అర్థమవుతుంది. ఇంకెలాగా ఎందుకు వచ్చాడంటే దేవుడు
విమోచించడానికి వచ్చాడు. విమోచించటం అంటే మానవుడు ఏమైపోయాడంటే పాపానికి వాడికి ఏం జరిగింది, పాప ఎంటర్ అవటం వల్ల లోపల సాఫ్ట్వేర్ మార్చారు, ఓఎస్ మార్చబడింది. సో దాన్ని మార్చాలి అని అంటే, విడిపించాలి అంటే ఆ రోజుల్లో ఇక్కడ రిడెంప్షన్ రాయబడింది, విమోచన అని రాయబడింది. కానీ ఈ రోజుల్లో ఈ విధంగా రాయబడిదేం, విమోచన అంటే ఈ రోజుల్లో ద చేంజ్ ఆఫ్ ఓఎస్ అని రాయబడేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో విమోచన అంటే ఆ రోజులు ఏం జరిగేది అంటే ఒక వ్యక్తిని బానిసగా అమ్మేవాళ్ళు. ఒక వ్యక్తిని బానిసగా అమ్మినప్పుడు వాడిని విడిపించాలి అని అంటే కొంత పెనాల్టీ చెల్లించి వాడిని విడిపించాలి. డబ్బులు చెల్లిస్తే వాడు విడిపించబడతాడు, లేకపోతే విడిపించబడ్డు. అందుకని విమోచన రిడెంప్షన్గా దేవుడు రావటం జరిగింది. ఎందుకు వచ్చాడంటే దేవుడు ప్రొప్రిషియేషన్, ప్రాయశ్చిత్తం చేయడానికి. ఎందుకని ప్రాయశ్చిత్తం అంటే పాపానికి శిక్ష మరణము అంటే ఏం చేయాలి, మరణం అంటే ఒక జీవి పోవాలి, రక్తం చిందించబడాలి. పాపానికి మరణానికి రక్తానికి పాపానికి సంబంధం ఏంటి? పాపం పోవాలి, రక్తం ఎందుకు చిందించబడాలి? నాకు బాగా డౌట్ ఉండేది, పాపానికి దానికి సంబంధం ఏంటి వాళ్ళకి అని అంటే, ఇప్పుడు మరణం, పాపానికి శిక్ష ఏంటిది, మరణం. సో ఒక జంతువులో నుంచి రక్తాన్ని తీసేస్తే ఏం జరిగిద్ది, ఆటోమేటిక్గా చచ్చిపోయింది. ఇప్పుడు నాలో నుంచి బ్లడ్ తీసేస్తే నేను చచ్చిపోతా. అందుకని బ్లడ్ మస్ట్ బి షెడ్ కదా, అది షేర్ అవ్వాలి, షెడ్ అయిపోవాలి. అందుకని దేవుడు ప్రాయచిత్తంగా వచ్చాడు. ఈ విధంగా దేవుడు బలి పశువు అవటం జరిగింది. అందుకని ఆయన తన్ను తాను పనిష్మెంట్ చేసుకోవటం జరిగింది. పాపానికి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకోవటం జరిగింది. ఇప్పుడైతే నాకు ఎలా వచ్చింది, ఇదంతా విన్నాను, నాకు రావాలంటే నేనేం చేయాలి, ఈ రక్షణ నాకు జరగాలి అంటే నేనేం చేయాలి అనుకుంటే ఈ మాటలు మీకు నేను చెబుతాను. ఒకసారి యోహాను సువార్త, తమ లైట్ ఆన్ చేస్తావా, 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 3rd చాప్టర్. అందరూ కూడా ఇప్పుడు దాకా నేను చెప్పింది మీరు విన్నారు, ఇక నుంచి చెప్పబోయే చాలా జాగ్రత్తగా రాలని చెప్పేస్తే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. యోహాను సువార్త 3rd చాప్టర్, నికోదేము వచ్చి 3rd చాప్టర్ 3rd వర్స్, అందుకు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోడేమస్కి దేవుడు చెబుతాడు, కొత్తగా జన్మించాలి నువ్వు, యూ నీడ్ టు బోర్న్ అగైన్, నీవు క్రొత్తగా జన్మించాలి అని చెప్పినప్పుడు వెంటనే ఏం డౌట్ వచ్చింది నికోదేముకి, నేను ఎలాగా మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మిస్తాను అని చెప్తాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు 6th వర్స్లో ఇంగ్లీష్ ఇలా ఉంది, ఒకసారి జాన్ 3:6. 6th వర్స్లో రాయబడింది, జాన్ 3:6 ఇలా రాయబడింది. ఒకసారి చూడండి, ఇంగ్లీష్ చదువుతాను చూడండి. నేను హ్యూమన్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్. తమ్ముడు ఈ జాగ్రత్త వినాలి మీరు. హ్యూమన్స్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్, బట్ హోలీ స్పిరిట్ గివ్స్ న్యూ లైఫ్ ఫ్రమ్ హెవెన్. ఈ మాట విన్నారా? అర్థమైంది అనుకుంటా కదా. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటే నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా ఎలాగ జన్మించాలి అంటాడు. సో న్యూ లైఫ్, నువ్వు బోర్న్ అగైన్ అవ్వాలి అంటే ఫిజికల్గా బోర్న్ అగైన్ అవ్వటం కాదు. ఏం చెబుతున్నాడు దేవుడు, హ్యూమన్స్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్, నా తల్లిదండ్రులు నాకు ఈ హ్యూమన్ లైఫ్ మాత్రమే ఇస్తారు, బట్ హోలీ స్పిరిట్ గివ్స్ యూ న్యూ లైఫ్. నీవు తిరిగి జన్మించాలి, నువ్వు బోర్న్ అగైన్ అవ్వాలి, మారును పొందాలి, రక్షణ కార్యం జరగటము అని అంటే అర్థం ఏంటంటే హోలీ స్పిరిట్ హ్యాస్ టు గివ్ యూ న్యూ లైఫ్, నీలోనికి
రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలి. ఇది రక్షణ కార్యంలో జరగాల్సింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, మీరు వినిన వాక్యాన్ని విశ్వసించడం వల్ల ఏం జరిగిందంట, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చును, ఆయన ఆత్మచేత మీరు ముద్రించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలి. ఈ ఆత్మకార్యం నీలో జరగాలి. హోలీ స్పిరిట్ నీలోనికి రావాలి, అది జరగాలి. ఏంటి? దిస్ న్యూ లైఫ్ మస్ట్ బీ ఫ్రమ్ అబౌవ్, దేవుని దగ్గర నుంచి నీలోనికి రావాలి. యాజ్ గాడ్ బ్రీత్డ్, అంటే దేవుడు ఎలాగైతే ఆత్మ నీలోనికి ఊదాడో, నువ్వు ఎలాగ స్పిరిట్ పర్సనల్ లైఫ్ అయ్యావో, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలి. ఇప్పుడు దేవుడు నాలోనికి వచ్చాడా, రక్షణ కార్యం నాలో జరిగిందా జరగలేదా, నేను చూసుకోవాలంటే చూసుకుంటే అర్థమైద్దా నా లోపల ఎలాగా అనేది నేను చెబుతాను. ఏం చెబుతున్నాడు ఇతనికి? ఇలాగ డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేశాడు. కొన్ని ప్రశ్నలు వేస్తే ఇతను సమాధానం చెబుతున్నాడు. యేసుక్రీస్తు సమాధానం చెబుతున్నాడు. 12 వచ్చింది చూడండి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోకమైనవి మీతో చెప్పినాడు ఎలాగ నమ్ముదులు? భూలోకమైన సంగతులు నేను మీతో చెప్తే నమ్మకున్నప్పుడు పరలోకమైన సంగతులు మీతో చెబితే ఎలా నమ్ముతారు? ఇక్కడ భూలోక సంగతులు ఏం చెబుతున్నాడు? ఇది ఎలా ఉంటుందంటే గాలి తర్వాత పుట్టుక రెండు చెబుతున్నాడు. ఏంటి? గాలి పుట్టుక. గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తెలియదు నీకు, అలాగే ఉంటుంది న్యూ బర్త్ అనేది. తర్వాత ఈ న్యూ బర్త్ నువ్వు మరలా పుట్టాలి అని చెబుతున్నాడు. ఇక్కడ పరలోకమైన సంగతులు ఏం చెబుతున్నాడు? భూలోకమైన సంగతులు రెండు విషయాలు, అబౌట్ ఎయిర్, అబౌట్ బర్త్, పుట్టుక గురించి, తర్వాత ఎయిర్ గురించి మెన్షన్ చేశాడు కదా, గాలి గురించి మెన్షన్ చేశాడు, తర్వాత బర్త్ గురించి మెన్షన్ చేశాడు. పరలోకమైన సంగతులు ఎలాగూ మీరు తెలుసుకుంటారని చెబుతూ పరలోకమైన సంగతి గురించి 15లో ఉంటుంది చూడండి. 15 నుంచి నిత్య జీవము, పరలోకమైన సంగతులు, ఎటర్నల్ లైఫ్ పరలోకమైన విషయం. అది 16వ వచనంలో నిత్య జీవము అని రాయబడింది. ఎటర్నల్ లైఫ్ అనేది పరలోక విషయము. 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఇక్కడ తీర్పు అనేది పరలోక సంబంధ విషయము. తర్వాత శిక్ష అనేది కనపడుతుంది కదా, శిక్ష అనేది పరలోకమైన సంబంధ విషయము. 3 పాయింట్లు ఉన్నాయి. ఏంటిది? తీర్పు ఉంది, శిక్ష ఉంది, ఎటర్నల్ లైఫ్. ఇవి 3 కూడా పరలోకమైన సంబంధమైన విషయాలు. యేసుక్రీస్తు వారు చెబుతూ 13వ వచనంలో, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమైన విషయాలు మీకు ఎవరు బోధిస్తారు? పరలోకమైన విషయాలు మీకు బోధిస్తాడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. అంటే పరలోకంలో జరిగే 3 విషయాలు ఏమున్నాయి? తీర్పు ఉంది, శిక్ష ఉంది, నిత్య జీవం ఉంది. ఇవి పరలోకమైన సంబంధ విషయాలు. భూలోకమైన సంబంధ విషయాలు గాలి, పుట్టుక. ఇప్పుడు జాగ్రత్తగా రండి. నేనేం చెబుతున్నానో నాకు తెలియదని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నారు కదా, మీరు జాగ్రత్తగానండి. 2, 4 ఇక్కడ పరలోకమైన సంబంధ విషయాలు కాకుండా భూలోకమైన సంబంధ విషయాలు 2 చెప్పాడు. ఏంటిది? గాలి, పుట్టుక. పరలోకమైన సంబంధ విషయాలు చెప్పినా మీరు వినట్లేదని చెప్పాడు. ఏమై పరలోక సంబంధ విషయాలు? నిత్య జీవము, తీర్పు ఉంది, శిక్ష ఉందని. ఏమి ఎవరు చెప్పారయ్యా? నిత్య జీవం ఉందా, పరలోకం ఉందా, తీర్పు ఉందా, నాకు చూపించు అని నువ్వు అడుగుతావని యేసుక్రీస్తు దేనికి లింక్ చేశాడు? గాలికి లింక్ చేశాడు. ఈ భూలోకమైన సంబంధ విషయాలు నువ్వు నమ్మట్లేదు. ఏముంది? గాలి ఉంది, పుట్టుక ఉంది. గాలి ఉందని నమ్ముతాడా లేదని నమ్ముతాడా మానవుడు? వాడు కానీ గాలి లేదు అని నమ్మాడనంటే అర్థం ఏంటి? వాడు అనలేడు. బికాజ్ ఈజ్ లివింగ్ విత్ ఎయిర్. వాడు అక్కడ నో చెప్పలేడు ఇంకా కదా. కంపల్సరీగా నమ్మాల్సిందే, దో ఇట్ ఈజ్ నాట్ విజిబుల్. కాబట్టి యేసుక్రీస్తు చెప్పేది సత్యమును అంగీకరించాల్సిందే. తర్వాత పుట్టు గురించి చెప్పాడు. పుట్టు గురించి జాగ్రత్తగా రండి తమ్ముడు. 9 నెలలు బేబీని తల్లి కడుపులో
ఉంచిద్ది కదా. తల్లి ఆ 9 months కోసమే కేర్ చేసుకునిద్దా వాడిని? 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు లైఫ్ ఉందని కేర్ చేసుకునిద్దా? కడుపులో ఉన్నవాడికి అర్థమైద్దా 90 years ఇంకా లైఫ్ ఉందని? ఇంకొక లైఫ్ ఉందనే సంగతి బేబీ కడుపులో ఉన్న బేబీకి అర్థమైద్ది, తల్లి కడుపులో ఉన్న బేబీకి అర్థమైద్దా? ఎవరికి అర్థమైద్ది? అవుట్ ఆఫ్ వూమ్, బయట ఎవరున్నారో వాళ్ళకి అర్థమైద్ది. సో పరలోకం ఉంది అని ఎవరికి అర్థమైద్ది అని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. హూ ఈజ్ దేవర్ అవుట్ ఆఫ్ వూమ్? నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు పరలోకం ఉందని. ఈ బాబుకు తెలియదు ఏందని, దేర్ ఈజ్ అ లైఫ్ ఆఫ్టర్ దిస్ 9 months. అసలు వాడికి 9 months అంత కూడా తెలియదు. పుట్టుకని ఎలా లింక్ చేశాడు గమనించారా? లైఫ్ ఈజ్ దేర్ ఆఫ్టర్ దిస్ 9 months సంగతి ఎవరికి తెలియదు, బాబు తెలియదు. సో నీకు నాకు కూడా తెలియదు. ఈ లోకంలో మనం ఏమనుకుంటాం, ఈ 60 సంవత్సరాలు ఈ 20 సంవత్సరాలే ఈ తినటం తాగటం చదువుకోవటం అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవటం బతకటం పిల్లలగంట ఇదే అనుకుంటున్నారు. ఆ బాబుకి కూడా తెలియదు 9 months వాడికి. కానీ ఎవరికి తెలుసు? ఆ బాబుని పెంచే తల్లికి తెలుసు. కాబట్టి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు తెలుసు దేర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ దిస్ అని. సీక్వెన్స్ చూడండి. మనకి ఇప్పుడు కూడా తెలుసు, మన బతుకులో తెలుసు. ఎందుకని 9 months తర్వాత ఉన్న లోపలకి తెలియదు, బయటకు వచ్చి మనకు తెలుసు ఏమని, 9 months తర్వాత 70 years ఇక్కడ ఉందని. కాబట్టి ఇప్పుడు నువ్వు నమ్మాలి ఈ 70 years తర్వాత ఇంక ఎటర్నల్ లైఫ్ ఉందని. పుట్టికృతి ఎందుకు లింక్ చేసినావు దేవుడు? ఇవి 3 ఉన్నాయి. ఈ 3 నువ్వు 2 ఎక్స్పీరియన్స్ చేసావు. ఏది ఎక్స్పీరియన్స్ చేసావు? యు ఆర్ దేర్ ఇన్ ద వూమ్ 9 months, కేమ్ అవుట్, పాసింగ్ 70 years అండ్ దెన్ గోయింగ్ హెడ్. కాబట్టి నిత్య జీవం అనేది ఉంది, నిత్య నరకం అనేది ఉంది, తీర్పు అనేది ఉంది అని నువ్వు కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాల్సిందే. దట్స్ వాట్ గాడ్ లింక్డ్ విత్ ఎయిర్ అండ్ విత్ పుట్టుక, బర్త్. ఇంకొక లాజిక్ చూడండి. ఈ తల్లి ట్యాబ్లెట్లు తీసుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది, మంచి ఆహారం తీసుకుంటుంది. ఎందుకని? వాడికి చక్కగా అవయవాలు ఫామ్ అవ్వాలని. ఒకవేళ ఏమి కేర్ తీసుకోలేదనుకో వాడు ఎలా పడతాడు? ఏ కుంటోడుగానో ఏ గుడ్డోడుగానో సరిగా అవయవాల ఫామ్ అవ్వకు పడతాడు కదా. సో అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? తల్లి తీసుకునే కేరు ఈ 9 monthsకి మాత్రమే కేర్ తీసుకోవట్లేదు. 9 months తర్వాత వాడు జీవించబోయే 70 yearsకి స్ట్రాంగ్ బోన్స్ కావాలి, 70 yearsకి హార్ట్ ఫుల్గా ఫామ్ అవ్వాలి, మంచి హెడ్ ఫామ్ అవ్వాలి, బ్రెయిన్ ఫామ్ అవ్వాలి. దీనికోసం ఈ 9 months కేర్ తీసుకుంటుంది కదా. సో నువ్వు ఎటర్నల్ లైఫ్ కోసం 70 years ఇక్కడ నువ్వు జీవించాలి. అర్థమైందా? నువ్వు జీవించాల్సిన దేనికోసం? తల్లిది కేర్ తీసుకోవాల్సిన దేనికోసం? 9 monthsకి మాత్రమే కాదు. దేనికోసం? 70 years కోసం. అది వాస్తవమా కాదా? కాబట్టి నువ్వు బ్రతకాల్సిన దేనికోసం? ఎటర్నల్ లైఫ్ కోసం. 70 years లైఫ్ కోసం మాత్రమే, ఈ లోకంలో కాదు అని ఈ పుట్టుక లైన్ నీకు తెలియజేస్తుంది. ఒకవేళ ఆ బాబు కుంటోడుగానో బుడ్డోడుగానో పుట్టాడు అనుకోండి, హూజ్ మిస్టేక్ ఈజ్ దాట్? సో గాడ్ సో లవ్ ద వరల్డ్. వాడికి తెలియదని, దేవుడు నీకు తెలియదని నీకు ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. పుట్టిన తర్వాత చక్కగా వాడు ఆడుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు నీకు తెలియజెప్పాడు కాబట్టి హూజ్ మిస్టేక్ అయింది? 70 years కోసమే నువ్వు చూసుకుంటే నిత్య నరకానికి వెళ్ళాల్సింది ఎవరు? నీవే. ఇది రక్షణ కార్యం అంటే. అర్థమైందా? సో రక్షణ కార్యం, నిత్య జీవం అనేది ఉంది, ఇప్పుడు తీర్పు అనేది ఉంది, తర్వాత నిత్య నరకం అనేది ఉంది. చూడండి 19వ వచనం చూడండి. 19
3:19. ఆ తీర్పు ఇదే ఏంటంట, ఒక్క నిమిషం పైన 18 చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి 17 నుంచి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరికి తీర్పు తీర్చబడదు? ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో వారికి అని ఉంది అక్కడ, గమనించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే నువ్వు సినిమాలు ఆపాలి, నువ్వు పాపం తీసేసుకోవాలి అన్న వాళ్ళకి తీర్పు తీర్చబడదు రాయలేదాడ. ఎవరైంది విశ్వాసం ఉంచలేదు? ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అందువల్ల నీవు నరకానికి వెళ్తున్నావు. ఇంకేం రాయబడింది? విశ్వసింపని వాడు దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. సో రక్షణ కార్యం ఏందయ్యానంటే, నీవు పాపాన్ని మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత చాలామంది ఏమంటారు, అవును బ్రదర్ ట్రై చేస్తున్నాను, ఏంటి ఇంకా సినిమాలు మానట్లేదు, ఇంకా ఫోన్లో ఫోనోగ్రఫీ మానట్లేదు, ఇంకా అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇవన్నీ చేసిన తర్వాత రక్షణ పొందుట అంటే నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? బాప్తీసం పొందటం అర్థం చేసుకుంటున్నావు. రక్షణ అంటే ఏంటి? ఆయన నామందు నువ్వు విశ్వాసం ఉంచలేదు. ఆయన నా కొరకు మరణించాడు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు ఆయన శిక్ష అనుభవించాడు, ఆ క్రాస్ అంతా నా కొరకే అన్న నువ్వు రిపెంట్ అవ్వటం, నేను పాపిని, ఆయన నా కొరకు వచ్చాడు అని నువ్వు రిపెంట్ అయ్యి, ఎస్ నా కొరకే ఆయన వచ్చాడు అని నువ్వు గుర్తించి, నా పాపాలు క్షమించు ప్రభువా, నా హృదయలోకి రా అని నువ్వు విశ్వాసం ఉంచితే ఇది రక్షణ కార్యం లేవు జరిగింది. సో ఒక చీకటి గదిలో పెట్టి నిన్ను ఒక బస్తా ఇచ్చేసి చీకటి మొత్తం తీసేయంటే నువ్వు తీసేసుకోలేవు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. రక్షణ కార్యం అంటే ఈజ్ కమింగ్ ఇంటూ యువర్ లైఫ్, నీ లోపలికి ఆయన రావటం, అంతేగాని నువ్వు పాపాన్ని తీసేసుకోవడం కాదు. ఆ బస్తాతో ఎంత తీసేస్తావు చీకటిని? తీసేసుకోలేవు. కానీ స్విచ్ ఆన్ చేస్తే ఇట్ ఫ్లైస్, ఇట్ గోస్ ఆఫ్ కదా, కాస్త కనపడకుండా పోతుంది. సో రక్షణ కార్యం అంటే ఏంటంటే నీవు రిపెంట్ అవ్వాలి. అవును ప్రభువా, నా కోసం వచ్చావు, నా పాపాల కోసం వచ్చావు, నా కోసం మరణించావు అని ఆయన నువ్వు హృదయంలోకి స్వీకరించడం ద్వారా రక్షణ కార్యం జరిగింది. ఇప్పుడు 19కి వద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములకు వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదు ప్రజలు అని అంటే, బికాజ్ దే లవ్ సిన్. వెలుగుని కాక చీకటినే ప్రేమించారు. ఇంకా నీలో రక్షణ కార్యం ఎందుకు జరగలేదు? నువ్వు ఎందుకు ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకోలేదు? నువ్వు ఆయన రక్తంలో నువ్వు పాపాలు కడగబడలేదు అని అంటే, ఇట్స్ బైబుల్ సేస్ దాట్ బికాజ్ యూ లవ్ సిన్. నువ్వు ఆ అమ్మాయిని విడిచిపెట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఆ ఫోనోగ్రఫీ విడిచిపెట్టుకోలేకపోతున్నావు. వామ్మో విడిచిపెట్టుకుంటే ఎట్టా స్వప్న సుందరం మిస్ అయిద్ది అనుకుంటున్నావు. బైబుల్ అదేగా రాయబడి ఉంది. యేసును హత్తుకుంటే నీకు ఆ క్షమాపణ ఇవన్నీ కూడా నీలోనికి వస్తాయి. రక్షణ కార్యం అంటే ఇంతకుముందు ఉన్న ఇద్దరు ఒకే వైపు ఉన్నారు, పాపం తర్వాత అటు ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ దగ్గరికి నీ దగ్గరకు వచ్చాడు ఆయన, నువ్వు ఇంకా ఇటువైపే ఉన్నావు, ఇటే తిరిగి ఉన్నావు. రక్షణ కార్యంలో ఆయన నీ వైపు తిరిగి ఉన్నాడు, నీవు ఆయన వైపు తిరగాలి. మారు మనస్సు అంటే ఏంటంటే, నేను ఇట్లా ఉన్నాను ఇప్పుడు, అబౌట్ టర్న్, పూర్తిగా ఇలా తిరగాలన్నమాట. పూర్తిగా నాది ఇటువైపు పోవాలి, దేవుని వైపు వెళ్ళాలి. దేవుని వైపు నీవు మైండ్ పెట్టుకోవాలి. సో ఇది నా సాల్వేషన్ డాక్ట్రిన్ చెప్పటం అయిపోయింది. రక్షణ కార్యము అని అంటే బాప్టిజం తీసుకోవటం కాదు.
రక్షణ కార్యము అంటే రోజు చర్చికి వెళ్ళటం కాదు. రక్షణ కార్యం అంటే బైబిల్ చదువుకోవటం కాదు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జరుగుతాయి. దేవుడు నీలోనికి రావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన దగ్గర నువ్వు పాపాలు ఒప్పుకోవటం ద్వారా నువ్వు రక్షణలోనికి వస్తావు. ఇక్కడ దేవుడు రక్షణ కార్యంలో 2 భాగాలు ఉన్నాయి. ఏవేమి? గాడ్స్ రోల్, మ్యాన్స్ రోల్. మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాడ్స్ రోల్ ఏంటంటే హీ లవ్డ్, హీ కేమ్, హీ పెయిడ్ పెనాల్టీ దట్ జీసస్ క్రైస్ట్ షెడ్ బ్లడ్. మ్యాన్స్ రోల్ ఏంటంటే విశ్వాసం ఉంచటం, పశ్చాత్తాపడటం, ఒప్పుకోవటం. ప్రభువా, నా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా, నాలోనికి రా అని ఒప్పుకొని ఆయన రక్షణ కార్యం నువ్వు రిసీవ్ చేసుకోవటం. రక్షణ కార్యం అంటే ఇది గమనించాలి. రక్షణ కార్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, పొందుతూ ఉన్నాను బ్రదర్, ఇంకా జరుగుతూ ఉంది. ఏంటి? ఇంకా జరుగుతూ ఉంది కాదు. గాడ్ బ్రీత్డ్. ఎంత టైం బట్టి ఊతడానికి? ఆ వచ్చిన చూడండి. గాడ్ బ్రీత్డ్ హిస్ బ్రెత్ ఇంటూ ద బాడీ. ఎంత టైం పట్టింది? రక్షణ కార్యం కూడా రెప్పపాట్లు జరిగిద్ది. ఏంటి? రెప్పపాట్లు జరిగిద్ది. గమనించాలి. ఇప్పుడు మీలో డౌట్ వచ్చిన అలా, నాలో జరిగిందా, నాలో జరగలేదా? పెళ్ళి ఎలాగ జరిగిద్దో సంఘటన, అలాగే రక్షణ కార్యం కూడా చాలా రోజులు పట్టదు. సాల్వేషన్ ఈజ్ అన్ ఈవెంట్ లైక్ వెడ్డింగ్. ఒక్కసారే జరిగిద్ది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.